చిరహాల స్నేహితుడు నాకు. మరి వాళ్ళిద్దరు స్నేహం ఎప్పుడు చేసుకున్నారో మనకు తెలియదు. సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎప్పుడు స్నేహితుడు కూడా మనకు తెలియదు. 2019లో వైసీపీ ఆహ్వానించిందటండి పవన్ కళ్యాణ్ గారిని, మాతో రండి కలిసి వెళ్దామని. అంటే అప్పటి నుంచి స్నేహం చేశారా పాపం? ఏమో అదైతే బాగా టాక్ నడిచింది. మరి అదే అంటే సార్ ఇప్పుడు నేను ఏమన్నా వర్మ గారు, టాక్ ఏముంది సార్, అందరూ మాట్లాడతారు. ఇప్పుడు సార్ నాకెవరో ఇంత చెప్తారు సార్, నేనేంటి దానికి ఇంకొక 10 పాయింట్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలివితేటలు ఎక్కువ కదా. సో మీరేం చేస్తారు, మీడియా పరంగా ప్రజల్లో ఒక అట్రాక్షన్ రావాలా, ప్రజల్లో ఒక చర్చ రావాలి కాబట్టి మీరు ఇంకొక 20 పాయింట్లు యాడ్ చేస్తారు. సో ఎవరికి నచ్చిన పాయింట్లు వాళ్ళు యాడ్ చేసుకుంటారు సార్. ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తూ ఆయన ఏం యాడ్ చేసిపోయాడు, పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు, చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఒక రాజకీయం తప్ప, అంటే మేమందరం బాగానే తెచ్చాం, మీరు రాసుకుంటున్నారు అని చెప్పి ఒక ట్వీట్ రాసిపోయాడు ఆయన. అక్కడ ప్రజలు చర్చించుకోవాలి. ఈరోజు ఒకటి వర్మ గారు, అరెస్టులు 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 తప్పకుండా అందరూ